ఏం చేయమన్నాడు? చెక్స్ ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఆర్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్ ఆర్ ద సేమ్. అంటే మనం తీసుకున్న డిజిట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ అనేది కూడా ఏమవుతుందంటే ప్రతి డిజిట్ కూడా సేమ్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి అన్నాడు. అంటే అగైన్ మళ్ళీ ఒకసారి టాస్క్ కదా. అంటే నేను ఇక్కడ ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. దీంట్లో దీన్ని ఏమంటారంటే ఫస్ట్ డిజిట్ అంటారు. దీన్ని ఏమంటారు? సెకండ్ డిజిట్ అంటారు. దీన్నేమంటారు? థర్డ్ డిజిట్ అంటారు. అంటే ఒక 3 డిజిట్ల నెంబర్ తీసుకున్నాం. దానిలో ఉన్న ఈచ్ డిజిట్, ఈ డిజిట్, ఈ డిజిట్, ఈ డిజిట్ ఇవన్నీ కూడా ఏంటంటే సేమ్‌గా ఉన్నాయా లేదా అనేది మనం ఏం చేయాలంటే చెక్ చేయాలన్నమాట. ఒకవేళ 3 నంబర్స్ కనుక సేమ్‌గా ఉన్నాయనుకో అవుట్‌పుట్ మనకి ఏం కావాలంటే ట్రూ అని రావాలి. అదే 3 నంబర్స్ కనుక సేమ్‌గా లేవనుకో మనకేమవ్వాలి అంటే ఫాల్స్ అని రావాలన్నమాట. ఇది మన యొక్క స్టేట్మెంట్ అన్నమాట. ఇలాంటి స్టేట్మెంట్‌ని మనం సాల్వ్ చేయాలి అంటే ఎలా సాల్వ్ చేస్తాం? ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్‌లో డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. దీనికోసం మనకేంటంటే మెయిన్ టాస్క్ అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్‌లో మనకేం తీసుకోవాలంటే ఇన్‌పుట్ ఫార్మాట్‌లో 3 డిజిట్ నంబర్ తీసుకోవాలి. దాంట్లో ఉన్న ఈచ్ నంబర్ అనేది సేమ్‌గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలి? ప్రోగ్రామ్ అనేది రాయాలి అని చెప్పాడు. ఓకేనా? ఓకే డన్. అలానే దానికోసం ఇన్‌పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. అంటే మనం తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా నాట్ టేకెన్ డైరెక్ట్‌లీ. అంటే మనం ఏం చేయకూడదంటే డైరెక్ట్‌గా మనం అస్సలు చేయకూడదనమాట. దేంట్లో నుంచి చేయాలి? ఇన్‌పుట్ అనే ఒక ఫార్మాట్‌ని యూజ్ చేసేసి దాంట్లో నుండి మనం ఏం చేయాలంటే వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే తీసుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇలా చేస్తేనే మనం ఏమైద్ది అంటే మన టాస్క్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని ఫాల్స్‌గా తీసుకోవాలి అని చెప్పాడనమాట. ఓకేనా? ఓకే. అలా అయితే మనం ఏం చేయాలి అంటే ఇన్పుట్‌లో మనం తీసుకునే నంబర్ అనేది 3 డిజిట్ నంబర్ అవ్వాలి. అది ఏ ఫార్మాట్‌లో ఉండాలంటే ఇంటీజర్ ఫార్మాట్‌లో ఉండాలి అనేసేసి చెప్పాడనమాట. ఓకేనా? ఓకే. అలానే మనకు అవుట్‌పుట్ ఏమి ఇచ్చారో చూద్దాం మనం. అవుట్‌పుట్ అనేది ఏమి ఇచ్చారు? ద అవుట్‌పుట్ షుడ్ బి ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ బూలియన్. అంటే మనం తీసుకునే వాల్యూస్ అన్ని అవుట్‌పుట్‌లో ఎలా రావాలంటే బూలియన్ వాల్యూస్‌ని మాత్రమే ఫార్మ్ చేయాలన్నమాట. అలా ఫార్మ్ చేసేటప్పుడు ట్రూ అనేది రావాలి. ఎప్పుడు మనం తీసుకున్న 3 డిజిట్స్ అనేవి దాంట్లో ఉన్న ఈచ్ డిజిట్ అనేది సేమ్‌గా ఉన్నప్పుడు మనకి ఏం కావాలంటే అవుట్‌పుట్ ట్రూ రావాలి. అదర్‌వైజ్ అలాంటి కాని పక్షంలో మనకి ఏం కావాలి అంటే ఫాల్స్ రావాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ కనుక చూసేసామనుకో ఎలా ఉందో చూద్దాం. దానికోసం ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు చూడు. ఇక్కడ మనకొక గివెన్ ఒక 3 డిజిట్ నెంబర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 222 అని ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ డిజిట్ ఎంత? 2. సెకండ్ డిజిట్ ఎంత? 2. థర్డ్ డిజిట్ ఎంత? 2. అంటే దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దాంట్లో ఉన్న మొదటి 2 డిజిట్‌ని కంపేర్ చేయాలి. కంపేర్ చేశాను. తర్వాత మనం ఏం చేయాలి? సెకండ్ డిజిట్‌ని, థర్డ్ డిజిట్‌ని కంపేర్ చేయాలి. అప్పుడు అక్కడ 2 స్టేట్మెంట్లు గనక కరెక్ట్‌గా గనక సేమ్‌గా గనక ఉంటే నాకు అవుట్‌పుట్ అనేది ట్రూ రావాలి. లేకపోతే నాకేం కావాలి? ఫాల్స్ అనేది రావాలి అని చెప్పాడు ఎక్స్‌ప్లనేషన్. అలానే నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇంకొక ఇన్‌పుట్ ఫార్మాట్‌లో కొన్ని వాల్యూస్ ఇచ్చారు. మనం తీసుకున్న నెంబర్ 222 అని తీసుకున్నాను. అప్పుడు నాకు అవుట్‌పుట్ ఏముండాలి? ట్రూ అని రావాలి. అదే మనం తీసుకున్న నెంబర్ 989 అని తీసుకున్నాం. ఆ నెంబర్ తీసుకోవడం వల్ల నాకేం కావాలి అవుట్‌పుట్‌లో? 3 నంబర్స్ సేమ్‌గా ఉన్నాయా? సేమ్‌గా లేవు. సేమ్‌గా లేవు కాబట్టి నాకేం కావాలి? ఫాల్స్ అని రావాలి అని చెప్పాడనమాట. అంటే నాకు కావాల్సిన క్వెషన్ ఏంటిది? ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకొని దానిలో ఉన్న ఈచ్ డిజిట్స్‌ని గనుక చెక్ చేస్తే ఆల్ ద డిజిట్స్ అన్నీ కూడా సేమ్‌గా ఉంటే నాకు ట్రూ అని రావాలి. లేకపోతే నాకేం కావాలంటే ఫాల్స్ అనే స్టేట్మెంట్‌ని నేను ప్రొడ్యూస్ చేయాలి. ఇది నా టికెట్ అనమాట. ఈ టికెట్‌ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడి నుండి సాల్వ్ చేయాలి? ఫస్ట్ 3 వేరియబుల్స్ తీసుకుంటాం సార్. ఏ, బి, సి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాల్యూస్ ఇస్తాం. సో, మా అబ్బాయి చెప్పింది ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ చెప్పాడనమాట. ఏ సింగిల్ ఓన్లీ వేరియబుల్‌లో ఆ! తీసుకోవాలి. ఇదిగో సింగిల్ ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ మనం ఏం చేయాలంటే మనం ఏదైనా చేయాలి అనుకో ఏం చేయాలంటే ఇన్పుట్ నుండి తీసుకోవాలన్నమాట. ఇన్పుట్‌లో ఏమి ఇచ్చాడు చూడు. సింగిల్ లైన్. అంటే ఒకే లైన్‌లోనే 3 డిజిట్ నంబర్ తీసుకోవాలన్నాడు. అంటే నంబర్ అనేది ఒకటే తీసుకోవాలి. అది ఇంటీజర్ ఫార్మాట్‌లో తీసుకోవాలని చెప్పాడు.
అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే మీరు డైరెక్ట్గా కన్ఫ్యూజ్ కాకూడదంటే ఫస్ట్ ఇన్పుట్ వాల్యూస్ని ట్రీట్ చేయాలన్నాను. ఇన్పుట్లో వాడు ఏం చెప్పాడు, సింగిల్ అంటే ఒకటి మాత్రమే తీసుకోవాలన్నాడు అనమాట. దాంట్లో వాల్యూ అనేది ఏముండాలి, 3 డిజిట్ ఇంటీజర్ అనేది ఉండాలి అని చెప్పాడు. అందుకోసం నేనేం చేద్దామంటే ఇన్పుట్ ఆధారంగా తీసుకోవాలి కాబట్టి నంబర్ NUMBR నంబర్ అని తీసుకున్నాను. ఈజీ టు ఏం చేశానంటే నేను ఎక్కడి నుండి తీసుకోవాలి, ఇన్పుట్ నుండి తీసుకోవాలి. ఇన్పుట్ నుండి తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు ఇచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక నెంబర్ తీసుకున్నాను 222 అని తీసుకున్నాను. అంటే ఈ నెంబర్ని నేను ఎక్కడి నుండి తీసుకుంటున్నాను, ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను. సారీ, ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను. అంటే ఈ వాల్యూ అనేది ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఒక నెంబర్ పెట్టేస్తాం. అదే ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను కాబట్టి ఏం చేయాలి, ఇన్పుట్ హాఫ్ అని తీసుకోవాలి. ఓకేనా, తీసేసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి. అప్పుడు ఏమైంది అంటే ప్రింట్ ఆఫ్, అంటే నేను తీసుకున్న వాల్యూ దీంట్లో వస్తుందా రావట్లేదు చూద్దాం. ప్రింట్ ఆఫ్ నంబర్ అని చెప్పాను అనమాట. నంబర్ అని చెప్పేసి నేనేం చేశాను అంటే ఒకసారి రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. చేసి చూస్తే నాకు ఏమైందంటే అవుట్పుట్లో నేను ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నానో, ఇన్పుట్లో నేను ఎంత తీసుకున్నాను, 322 తీసుకున్నాను. అవుట్పుట్లో కూడా నాకు ఎంత వచ్చింది, 322 అని వచ్చింది. ఓకేనండి, అంటే మనం తీసుకున్న వాల్యూస్ అనేవి ఇన్పుట్లో ప్రాపర్గా వెళ్తున్నాయి అని నాకు అర్థమైపోయింది. ఓకేనండి, బట్ ఇంకా అంత అయిపోయిందో లేదో చూద్దాం. ఇన్పుట్లో చదివాను ఏముండాలి, మనం తీసుకున్న నెంబర్ అనేది ఇంటీజర్ అనే డేటా టైప్కి సంబంధించింది కావాలి. మనం తీసుకుంది ఏ డేటా టైప్కి సంబంధించిందో చూద్దాం అనుకున్నాం. అందుకోసం మనం తీసుకున్న వాల్యూ అనేది ఏ డేటా టైప్కి చెందిందో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి నాన్న, అవసరంగా ఏం చేయాలి, ఏం చేయాలి, టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి చూసాము మనకు అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ నంబర్ అనే వేరియబుల్ లోపల ఏముంది అంటే ఏముంది చూడు, స్ట్రింగ్ అనేది ఉంది. మనకి ఏ ఫార్మాట్లో తీసుకోమన్నాడు వాడు, ఇంటీజర్ ఫార్మాట్లో తీసుకోమన్నాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, నేను తీసుకున్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా స్ట్రింగ్ రూపంలో ఉంది. ఆ స్ట్రింగ్ నుండి ఇంటీజర్లోకి మార్చాలి. అప్పుడు మాత్రమే మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అనేవి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే నాకేమవుతాయి, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే వాడు చెప్పాడు అనమాట, మనం తీసుకునే నెంబర్ ఇంటీరియర్లోనే ఉండేటట్టు తీసుకోవాలి అని చెప్పాడు అనమాట ఇన్పుట్. అలా ఇచ్చాడు కాబట్టి మనం కంపల్సరీ అలానే తీసుకోవాలన్నమాట. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎందుకంటే ఇన్పుట్ ఆఫ్ అని పెడితే నాకు డైరెక్ట్గా ఏమవుతాయి, స్ట్రింగ్ రూపంలోకి వెళ్తాయి. అదే నేను ఇక్కడికి వెళ్ళేసి ఇంట్ ఆఫ్ అని పెట్టాను. ఇంట్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తాను. దేంట్లోండి, స్ట్రింగ్ అనే డేటా టైప్లో నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఇంటీజర్లోకి మార్చేసాను అనమాట. అంటే డైరెక్ట్గా చేయాలి అంటే ఏం చేశాను అంటే అక్కడ చేశాను. మామూలుగా అయినా సరే ఇంకో స్టెప్ రాసుకోవచ్చు అన్నమాట. నంబర్ని తీసుకొని దాన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒకసారి రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. చేసి చూస్తే అప్పుడు ఏమైందో చూద్దాం. నేను తీసుకున్న నెంబర్ 222 అనేది ఉంది. మనం తీసుకున్న వాల్యూ అనేది ఏ రూపంలో ఉందంటే ఇంటీజర్ రూపంలో ఉందని చెప్పేసింది అనమాట. ఓకే రైట్, అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ని కరెక్ట్గా నేను ఏం చేశాను అంటే ప్రాపర్గానే చేశాను. ఎందుకంటే నాకు ఈడేం చెప్పాడు, నా టికెట్లో ఈడేం చెప్పాడు, వీడు ఇన్పుట్ ఫార్మాట్లో మనం ఏం చేయాలని చెప్పాడు, ఇన్పుట్ ఫార్మాట్లో ఒక నంబర్ అనేది తీసుకోవాలని చెప్పాడు. ఆ నంబర్ అనేది ఎంత ఉండాలి అంటే 3 డిజిట్ నెంబర్ అవ్వాలి అని చెప్పాడు. ఆ నంబర్ అనేది ఏ రూపంలో ఉండాలంటే ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలి. దానికోసం మనం ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే ఒకే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి అని చెప్పాడు. ఓకే, అంటే వాళ్ళు ఇన్పుట్లో చెప్పినట్టు మనం ఏం చేసామంటే పక్కాగా దించేస్తాం అనమాట. ఓకే, ఇన్పుట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, లాజిక్ అనేది చూడాలన్నమాట. దేంట్లో చూడాలి, క్వశ్చన్ లైన్ చూడాలి లేదా అవుట్పుట్ ఫార్మాట్ని ఆధారంగా చేసుకునే సరే చేయాలన్నమాట. అవుట్పుట్ ఆధారంగా చేద్దామంటే ఫస్ట్ వాడు ఏం చెప్పాడు, షుడ్ బి ప్రింటెడ్ ఆల్ ద డిజిట్ నెంబర్స్ ఆర్ సేమ్. అంటే మనం తీసుకున్న నంబర్లో ఉండి ఒక్కొక్క నంబర్లో ఒక నంబర్లో ఉన్న 3 డిజిట్ నెంబర్లో ఉన్న ఈచ్ డిజిట్ని మనం చెక్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఒకసారి దీంట్లో ఏం చేయాలి, నేను ఒక నెంబర్ తీసుకున్నాను 986 అని. ఇప్పుడు 986 అని తీసుకున్నాను సపోజ్. దీంట్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు యాజ్ పర్ ది టాస్క్ ప్రకారం అయితే దీంట్లో ఉన్న మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చుకొని మనం ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, రెండో వేరియబుల్ని తెచ్చుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, మూడో వేరియబుల్ని తెచ్చుకోవాలి.
ఇలా తెచ్చుకుంటేనే కదా ఆ 3 వేరియబుల్స్ సేమ్‌గా ఉన్నాయో లేదో చెప్పగలిగేది. అలా అలా తెచ్చుకోకుండా అయితే మనం ఈ సమ్‌ని సాల్వ్ చేయలేం. అంటే ఈచ్ డిజిట్ ఎంతో చూద్దాం అనుకున్నాం. ఈచ్ పొజిషన్‌లో ఉన్న డిజిట్ ఎంతో చూద్దాం అనుకున్నాం. అలా చూస్తేనే మనకేమైద్దంటే ప్రాపర్ ఆన్సర్ అనేది తెలుస్తుందనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న 3 డిజిట్ నెంబర్‌లో నుండి ఈచ్ ఈచ్ క్యారెక్టర్ మనం ఏం చేయాలంటే ఫైండ్ ఔట్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే ఎలా చేస్తాం? ఎలా చేస్తాం? ఎలా చేస్తాం? ఈ నెంబర్‌ని నేనేం చేశానంటే ఈచ్ క్యారెక్టర్‌ని నేను తెచ్చుకోవాలనమాట. ఈచ్ డిజిట్‌ని, ఈచ్ డిజిట్‌ని తెచ్చుకోవాలి. దీంట్లో నుండి 2 అనే ఫస్ట్ డిజిట్ ఒక్కటే తెచ్చుకోవాలి నేను. అలా తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి? ఇండెక్స్ ఉపయోగించండి. ఇండెక్సింగ్ అంటే ఇండెక్సింగ్ అనే ఒక స్టెప్‌ని వాడాలి. దాన్ని ఏమంటారు? యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్‌తో చెప్పొచ్చా? యాక్సెసింగ్ అంటే ఏంది? మనం తీసుకున్న ఏదైనా ఒక స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్‌లోని ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క క్యారెక్టర్‌ని మాత్రమే తెచ్చుకోవాలంటే దాన్ని యాక్సెసింగ్ అంటారు. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తెచ్చుకోవాలంటే దాన్ని ఏమంటారు? స్లైసింగ్ అంటారన్నమాట. అంటే మనం స్లైసింగ్ చేయకుండా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి నేను? నంబర్ దాన్ని ఫస్ట్ స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మా వాడు ఏం చెప్పాడంటే స్ట్రింగ్‌లో చేయాలన్నాడు. నాకు తెలియకుండా నేను గబాల్న స్ట్రింగ్‌లోకి మార్చకపోతే ఏమైద్దో చూద్దాం. నంబర్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసాను. తర్వాత నేనేం చేశానంటే అక్కడ ఏం చేసేసాను ఫస్ట్ డిజిట్ కదా మనం తెచ్చుకుంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ డిజిట్ అనుకున్నాను. FIRST ఫస్ట్ అండర్ స్కోర్ డిజిట్ అని రాసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే మనం తీసుకున్న నంబర్లో ఫస్ట్ డిజిట్ చేయాలంటే దాని సింటాక్స్ ఏంటి? యాక్సెసింగ్ చేయాలంటే వేరియబుల్ నేమ్ పెట్టి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇండెక్సింగ్ పొజిషన్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే 0 అంట. చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ క్యారెక్టర్ వచ్చిందో లేదో ప్రాపర్‌గా అది వచ్చిందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేయాలి దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ డిజిట్ని మాత్రమే ఇచ్చేసాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. రైట్ నౌ వీఆర్ గెట్టింగ్ ఏ ఎర్రర్. ఏమని వచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. ఏమొచ్చింది చూడు ఇక్కడ ఏమొచ్చింది ఏమనిచ్చిందంటే వాల్యూ ఎర్రర్. అంటే నువ్వు తీసుకున్నది ఏంటంటే వాల్యూ అనేది కరెక్ట్ వేలో లేదు. ఎందుకంటే నువ్వు ఇంటీజర్ లైన్ 1లో ఏం చేస్తుందంటే లైన్ 1లో నువ్వు చెప్పిన మాడ్యూల్ ప్రకారం ఈ నంబర్ అనేది ఏమవుతుందంటే ఇన్వాలిడ్ ఫార్మాట్లో ఏం చేస్తుందంటే ప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే నువ్వు ఇంట్ ఆఫ్ అని పెట్టావు. ఇంట్ ఆఫ్ అంటే అది ఇంటీజర్ ఫార్మాట్లో ఉంది. ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్న ఒక నెంబర్ని మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. అందుకని నువ్వేం చేయాలంటే ఒక వాల్యూ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే మనం చేసిన స్టెప్లో ఏంటంటే కరెక్ట్ కాదు అని చెప్పింది అనమాట. ఎర్రర్ అనేది ఉంది అని చెప్పింది. ఆ ఎర్రర్ని తీసేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నామో ఆ ఇన్పుట్లో తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజర్ రూపంలో ఉంది. అంటే ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్న ఒక వాల్యూ నుండి మనం ఏం చేయగలమంటే ఒక డిజిట్ని ఆల్వేస్ వి కాంట్ టేక్ అంటే మనం ఎప్పటికీ కూడా ఏం చేయగలమంటే దానిలో ఉన్న ఒక క్యారెక్టర్ని ఎప్పటికీ కూడా మనం ఏం చేయగలమంటే తెచ్చుకోలేము. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ని ఏం చేయాలంటే స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేయాలి. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే ఎక్కడి నుండి మాత్రమే తెచ్చుకోగలమంటే స్ట్రింగ్ నుండి మాత్రమే డీల్ చేయగలం అనమాట. అంటే స్ట్రింగ్ నుండి మాత్రమే మనం పప్ చేయగలం అనమాట. అందుకని స్ట్రింగ్ రూపంలో కనుక మనం మార్చుకున్నప్పుడు దానిలో నుండి ఏ క్యారెక్టర్ని అయినా సరే మనం తెచ్చుకోవచ్చు అనమాట యాక్సెసింగ్ ద్వారా. అలా తెచ్చుకోవాలంటే మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇంటీజర్ రూపంలో ఉంది. ఆ ఇంటీజర్ రూపంలో ఉన్న నెంబర్ని మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ రూపంలోకి మారుద్దాం. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారో చూద్దాం అనమాట. ఓకేనా. అందుకోసం నేనేం చేశానంటే నంబర్ అనే వేరియబులే తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాది ఇంటీజర్లో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాను స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేశాను స్ట్రింగ్ STRF అని పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసి దాంట్లో ఏం చేసేసానంటే నంబర్ అని పెట్టాను. అంటే ఏ వేరియబుల్ నుంచి చేస్తున్నాను నంబర్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూని నేనేం చేస్తున్నానంటే స్ట్రింగ్ రూపంలోకి మారుస్తున్నాను. కావాలంటే ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ అనేది చూద్దాం. ప్రింట్ ఆఫ్
అని పెట్టేసేసి ఏం చేద్దామంటే టైప్ టీవైపీ టైప్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడ ఏం చేద్దామంటే నంబర్ అని అది ఏ డేటా టైప్ ఉందో చూస్తే నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైందంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ చేసే స్టెప్స్ అన్నీ కరెక్ట్ కాదన్నమాట. అందుకోసం ఈ స్టెప్స్ అన్నిటిని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చూద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఇచ్చి చూద్దాం. ఏమైంది అంటే మనకి అది ఏమైందంటే ఇంటీజర్ అనే పార్ట్లో ఉందన్నమాట. ఓకే, ఇందాక నేను ఏంటంటే అక్కడ అవన్నీ నుంచి చూస్తే ఏమైందో చూద్దాం. ఇప్పుడు ఇవి కూడా కొట్టి చూద్దాం. ఇప్పుడు కనుక చూస్తే చూడు ఏమైందో ఇంటీజియర్ ఫార్మాట్లోనే ఉందన్నమాట. ఓకేనా, అంటే మనం తీసుకున్న నెంబర్ అనేది ఏ ఫార్మాట్లో ఉందంటే ఇంటీజియర్ ఫార్మాట్లో ఉంది. ఓకేనా. ఇది లేకుండా చూద్దాం. ఇంటీజర్ రూపంలో ఉంది. ఇంటీజర్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్ తేవాలంటే మనం ఎప్పటికీ కూడా ఏం చేయగలం, తెచ్చుకోలేమన్నమాట. ఎప్పటికీ మనం తెచ్చుకోలేము కాబట్టి మనం ఏం చేయాలి అంటే దాంట్లో ఒక క్యారెక్టర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి వర్క్ అనేది చేయాలన్నమాట. ఆ చేయాలి అంటే ఏం చేయాలి అంటే దీని నుండి ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఒకసారి చూద్దాం, వచ్చిద్దో రాదో చూద్దాం. FIRST ఇందాక నేను అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తున్నాను. FIRST ఫస్ట్ అని పెడదాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దామంటే నంబర్ అనే వేరియబుల్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి 0 అని పెడదాం. 0 అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేద్దామంటే నంబర్ అని చూద్దాం. నంబర్ అని ఇచ్చేసి రన్ యాజ్ ఏ కోడ్ అని చెప్తాం. అదేమైతే చూద్దాం. ఏమైందంటే ఇక్కడ మీరు కనుక చూసాక ఎర్రర్ అనేది మీకు అర్థమవుతుంది. టైప్ ఎర్రర్ అంటే ఏంటి, టైప్ అంటే కన్వర్షన్. అంటే మనం ఏం చేసామంటే కన్వర్షన్ అనేది కరెక్ట్ ఫార్మాట్లో చేయలేదు. ఎందుకంటే ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రైబుల్. అంటే ఏం చేయగలమంటే ఇంటీజర్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని కన్వర్ట్ అనేది చేయలేము. ఎందుకంటే లైన్ 3లో ఎర్రర్ ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు, main.py అంటే మీ దగ్గర ఉన్న కోడ్లో పైథాన్ కోడ్లో 3వ నెంబర్ అనేది తప్పుగా ఉంది. ఏంటిది, ఫస్ట్ అని ఇచ్చేసి నువ్వు ఇలా ఇచ్చావు. ఇలా రాసింది ఏంటిది అంటే ఒక టైప్ ఎర్రర్. అంటే అలా రాయడం అనేది ఒక కరెక్ట్ ఫార్మాట్ కాదు అని చెప్పాడు అనమాట. ఓకేనా. ఎందుకు ఏంటి అనేది మనకు తెలుసు అనమాట. ఏం తెలుసు ఎప్పుడు కూడా మనం ఏం చేయగలమంటే ఏదైనా ఉంది అంటే ఒక డైరెక్ట్ ఇంటీజర్ అనే నంబర్ని ఆల్వేస్ మనం ఏం చేయగలమంటే ఎప్పుడు కూడా దాంట్లో ఇంటీజర్ అనే నెంబర్ నుండి ఫస్ట్ క్యారెక్టర్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయగలమంటే కన్వర్ట్ అనేది చేయలేము. దట్ మీన్స్ దానిలో నుండి ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోలేము అనమాట. ఓకేనా. ఇంటీజర్ నుండి తెచ్చుకోలేము, ఫ్లోట్ నుండి తెచ్చుకోలేము, బూలియన్ నుండి తెచ్చుకోలేము. ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే మనకున్నది ఒకటే ఒక మెథడ్. ఏంటిది, మనం తీసుకున్న నెంబర్ని ఏం చేయాలి, స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా స్టెప్స్. ఏం చేసామంటే నెంబర్ ఈక్వల్ టు STR అని పెట్టామన్నమాట. STR అంటే ఏంది, స్ట్రింగ్ అంటారు. ఆఫ్ ఏమని పెట్టాను, నెంబర్ అని పెట్టాను. అంటే ఏమైంది, సెకండ్ స్టెప్ మనం తీసుకున్న నెంబర్ అనే వేరియబుల్ నుండి ఏమైందంటే వాల్యూ అనేది స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేసాము, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకున్నాము. అలా తెచ్చుకోవాలంటే ఏం చేశాను, యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకుంటాము, నంబర్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 0 అని ఇచ్చాము. అంటే నంబర్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కింద మనకు వచ్చేస్తాం అనమాట. కావాలంటే ఒకసారి ప్లేయర్ అవుట్ చేసి చూద్దాం. ఎందుకంటే కోల్డ్ సార్లు చెప్పాను కాబట్టి. ఓకే, 2 అనే నెంబర్ వచ్చేసింది. అలానే మనం ఏం చేద్దాము, ఫస్ట్ డిజిట్ వచ్చింది కాబట్టి ఈసారి మనం ఏం చేద్దాము, సెకండ్ డిజిట్ని కూడా తెచ్చేసుకుందాం. సెకండ్ డిజిట్ని, థర్డ్ డిజిట్ని వాటిని కూడా ఏం చేద్దాం, వరుసగా తెచ్చేసుకుందాం. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెకండ్ డిజిట్ని తెచ్చుకుందాం. సెకండ్
అండర్ స్కోర్ ఏం చేద్దాము డిజిట్, అంటే మనం తీసుకున్న క్యారెక్టర్లోని సెకండ్ డిజిట్ కూడా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయాలి. అలా చేయాలంటే ఏం చేస్తాము, నంబర్ అనే ఒక వేరియబుల్ నేమ్ చెప్పేసి, నంబర్ అంటే ఏంటి, మనం తీసుకున్న వాల్యూస్ అని నంబర్ అనే వేరియబుల్లో ఉన్నాయి కాబట్టి నంబర్ అని చెప్పేసి స్ట్రింగ్ రూపంలో ఉంది కాబట్టి స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అయితే సెకండ్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇండెక్స్ 1 అని ఇచ్చేసాము, అప్పుడు మనకి సెకండ్ క్యారెక్టర్ అనేది వచ్చేస్తుంది, అది తెలుసు. అలానే మనం ఏం చేద్దాం, థర్డ్ క్యారెక్టర్ని కూడా తెచ్చుకుంటాం, THIRD, థర్డ్ అండర్ స్కోర్ ఏం చేసామంటే డిజిట్ అని పెట్టాము, డిజిట్ అని పెట్టేసి చెక్ చేసుకుంటాం అనమాట. ఏం చేద్దాము, ఈజ్ ఈక్వల్ టు ఏం చేసేసాము, నంబర్ అనే వేరియబుల్ నుండి నేనేం చేస్తున్నాను, థర్డ్ క్యారెక్టర్ తెచ్చుకుంటున్నాను, అంటే దాని మీన్స్ సెకండ్ ఇండెక్స్ నేను తెచ్చుకున్నాను. నేను తెచ్చుకున్న క్యారెక్టర్లన్నీ ప్రాపర్గా వచ్చినాయి లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేశానంటే ఫస్ట్ డిజిట్ అని తీసుకున్నాను, అప్పుడు ఫస్ట్ డిజిట్ ఎంత వచ్చింది. అలానే మనం ఏం చేద్దాం, సెకండ్ డిజిట్ కూడా చెక్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేద్దామంటే సెకండ్ డిజిట్ అని చెప్పాం, అప్పుడు ఏమైతే చూద్దాం, సెకండ్ డిజిట్ వచ్చింది. అలానే థర్డ్ డిజిట్ అనేది తీసుకున్నాం, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేశాను, రౌండ్ బ్రెస్ పెట్టి THIRD థర్డ్ డిజిట్ అని పెట్టేసి నేనేం చేద్దామంటే రన్ యాజ్ కోడ్ అని కూడా చూద్దాం, అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమని అంటే మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో 3 క్యారెక్టర్స్ అనేవి వచ్చేసినాయి. ఇక్కడ 222 తీసుకున్నాను కాబట్టి మీకు అర్థం కాలేదు. అది ఇక్కడ నేనేం చేశానంటే 2, 3, 4 అని తీసుకున్నాను, అప్పుడు ఏమైతే చూద్దాం. అప్పుడు ఏమైంది చూడు, ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏమొచ్చిందంటే ఫస్ట్ డిజిట్ 2 అని వచ్చేసింది, సెకండ్ డిజిట్ ఏంటి 3 కాబట్టి 3 వచ్చేసింది, తర్వాత డిజిట్ ఏంటి 4 కాబట్టి 4 వచ్చేసింది. అలా నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, 3 డిజిట్ నెంబర్ ఏ నెంబర్ అయినా సరే ఏమైంది అంటే దాంట్లో ఉన్న 987 అని తీసుకున్నాను, ఏమైంది చూడు, 9 అనేది ఫస్ట్ డిజిట్ కాబట్టి ఫస్ట్ వచ్చేసింది, తర్వాత సెకండ్ డిజిట్ 8 కాబట్టి 8 వచ్చేసింది, థర్డ్ డిజిట్ 7 కాబట్టి 7 వచ్చేసింది. అంటే మనం తీసుకున్న ఏదైనా ఒక ఇంటీజర్ అనే నెంబర్ నుండి దానిలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే టైప్ కన్వర్షన్ చేసి, ఆ టైప్ కన్వర్షన్ తర్వాత మనం ఏం చేయాలంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ అప్లై చేసేసి, ఆ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం ఏం చేయాలంటే తెచ్చుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకేనా, ఓకేనా, ఇది మీ అందరికి అర్థమైన వరకు తెచ్చేసేస్తాను. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ వచ్చేసింది, ఒక క్యారెక్టర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి. ఎలా చేయాలి, ఫస్ట్ క్యారెక్టర్ని సెకండ్ క్యారెక్టర్ని కంపేర్ చేద్దాం, తర్వాత ఏం చేద్దాము, సెకండ్ క్యారెక్టర్ని థర్డ్ క్యారెక్టర్ని కంపేర్ చేయాలి. ఏమని కంపేర్ చేయాలి, ఆ రెండు సేమ్గా ఉన్నాయో లేదో చెప్పాలి. సేమ్గా ఉన్నాయో లేదో చెప్పాలంటే ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ సాయంతో చెప్పొచ్చా, ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ సాయంతో చెప్పొచ్చా. ఓకే, అలా చెప్పాలి అంటే ఎలా చెప్తామో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇవన్నీ తీసేసి నేను ఏం చేశానంటే ఈజ్ అండర్ స్కోర్ సేమ్, అంటే అవన్నీ సేమ్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను అనమాట. అలా చూడాలి అంటే నేనేం చేయాలి, ఫస్ట్ 2 క్యారెక్టర్ని చెక్ చేద్దాం. ఫస్ట్ 2 క్యారెక్టర్లను చెక్ చేయాలంటే ఆ రెండు సేమ్గా ఉన్నాయో లేదో చెప్పాలి అంటే, సేమ్గా ఉన్నాయో లేదో చెప్పాలంటే అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అండర్ స్కోర్ డిజిట్ ఈక్వల్ టు ఫస్ట్ అండర్ స్కోర్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ అండర్ స్కోర్ డిజిట్, అంటే ఈ రెండు సేమ్గా ఉంటే సేమ్గా లేకపోతే ఏం కావాలి, ఫాల్స్ అని కావాలి. ఓకేనా, అని నేనేం చేద్దామంటే ఫస్ట్ రెండింటిని చెక్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేశానంటే ఈ సేమ్ అని చెప్పాను అనమాట. ఏమైతే చూద్దాం అని చేసి నేను ఏం చేశాను, ప్లేయర్ అని చేసి చూసాను, ఏమో చూసి మనం తీసుకున్న నెంబర్లో ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి కరెక్ట్గా లేవంటారు. ఎందుకంటే 9, 8 వాళ్ళు 2 డిజిట్స్ ఏం కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లేయర్ ఆన్ చేసి చూద్దాం. చూడు, ట్రూ వచ్చింది. ఫస్ట్ 2 క్యారెక్టర్లు సేమ్గా ఉండాలి అంటే ఇలా రాయడం ద్వారా చెప్పేయచ్చు. ఓకేనా, అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఫస్ట్ వాడు ఏం చెప్పాడు, ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఏం చెప్పాడు, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పాడు, ఈ లైన్ మార్క్ చేసుకోవడానికి ఉండదు అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ లైన్ ఏం చెప్పాడు,
ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిజిట్ని సెకండ్ డిజిట్ సేమా కాదో చూసుకోండి అన్నాడు. చూసేసాను. తర్వాత మనం ఏం చేయాలి, సెకండ్ డిజిట్ని థర్డ్ డిజిట్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సెకండ్ డిజిట్ని థర్డ్ డిజిట్ని చెక్ చేయాలన్నప్పుడు మనం ఎలా చేస్తాము, ఈ ఫస్ట్ డిజిట్ తీసేసి సెకండ్ థర్డ్ అని పెట్టేస్తే అయిపోయింది కదా. ఓకే. ఆ కేసు రాయాలంటే సేమ్ మళ్ళీ ఏం చేద్దాము ఏం చేద్దాము సార్ అండన్ ఆపరేటర్ పెట్టి పక్కన ఇప్పుడు ఏం చేద్దాం, రెండు కండిషన్స్ నాకు సాటిస్ఫై అవ్వాలి కదా. అందుకోసం నేను ఏం చేసింటే అందరిని పెట్టాను. అందరిని పెడితే ఏమిటి, మనం తీసుకున్న ఫస్ట్ సెకండ్ కండిషన్ డిజిట్ సెకండ్ కండిషన్ రెండు అవుతాయి కాబట్టి అది అవుతాయి సెకండ్ అన్నమాట. అండర్ స్కోర్ తర్వాత నేను ఏం డిజిట్ చేసింది బ్రాకెట్ పెట్టేసి సెకండ్ అండర్ స్కోర్ డిజిట్ అని చేశాను. ఈజ్ ఈక్వల్ టు థర్డ్ డిజిట్ కూడా సేమ్ కావాలి కాబట్టి థర్డ్ డిజిట్ అని చెప్పాను. అంటే అప్పుడు ఏమైంది, ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ సేమ్ అయితే అప్పుడు కరెక్టా కాదు చూసుకుంటుంది. తర్వాత అది కూడా ఏందనుకో, సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ని చెక్ చేస్తుంది. ఆ రెండు మనం రాసిన కండిషన్స్ రెండు సేమ్ అయితే ఇప్పుడు నాకేం చేసింది అంటే ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మనం తీసుకున్న రెండు స్టేట్మెంట్లో ఏ ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్గా కాకపోయినా కానీ నాకు ఏమైందంటే అవుట్పుట్ ఫాల్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. కావాలంటే మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే నన్ను యాజ్ ఏ కోడర్ చేశాను. అప్పుడు వెళ్ళి చూస్తే నాకు ట్రూ అని ఇచ్చింది. ఎందుకని, ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ సేమ్ కాబట్టి ట్రూ, సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ సేమ్ కాబట్టి అన్ని డిజిట్స్ సేమ్ కాబట్టి అన్నీ పెట్టడం ద్వారా ట్రూ అని ఇచ్చింది. అదే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే 989 అని పెడదాం. ఓకేనా. ఓకే. ఇప్పుడు చేసి చూద్దాం ఏమంటే చూద్దాం. ఫాల్స్ అని వచ్చింది. ఎందుకని, ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ సేమ్ కాదు, అందులో ఫాల్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే 99990 అని ఇద్దాం. 990 అని ఇద్దాం. ఇప్పుడు ఏమైతే ఫస్ట్ 2 డిజిట్స్ సేమ్ కాబట్టి సేమ్, తర్వాత 2 డిజిట్స్ సేమ్ కాదు కాబట్టి ఫాల్స్. అంటే అనే స్టేట్మెంట్ చెప్పాను కాబట్టి అప్పుడు ఏమైంది, అక్కడ రాసిన కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే సేమ్ అవుతాయి. లేకపోతే ఏమవుతాయి అంటే ఆ కండిషన్స్ ఏం చేస్తుందంటే ఫాల్స్ అండ్ రిప్లై అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. దీంతో నాకు ఏమర్థమైందంటే నా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమర్థమైంది, ఒక 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు, దాంట్లో ఉన్న ఈచ్ డిజిట్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే రెండు డిజిట్స్ని కంపేర్ చేస్తే ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ని కంపేర్ చేస్తే అవన్నీ కూడా సేమ్గా కనుక ఉంటే నాకు ట్రూ రావాలి, లేకపోతే ఫాల్స్ రావాలని చెప్పాడు. అలా రాయాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఇలా రాయడం ద్వారా మనకి ఏమైందంటే కంప్లీట్ అనేది అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను అంటే సబ్మిట్ అని చేశాను. సబ్మిట్ అని చేయగానే నాకు అన్ని పోయింది. అంటే ఈ టెస్ట్ కేసెస్ అంటే ఏం లేదన్నమాట. మనం ఏదైనా టాస్క్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అవుట్పుట్ ఇన్పుట్లో కొన్ని ఇచ్చారు చూడు. ఏమని ఇచ్చాడు, ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అంటే రెండు మాత్రం మనకి ఏం చేశారంటే ఇన్పుట్స్ ఇచ్చాడు. మిగతా ఏం చేశారంటే మొత్తం ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చారంటే ఇక్కడ చెప్తారు అనమాట. ఎన్ని తీసుకున్నారు చెక్ చేయడానికి 5 ఇన్పుట్స్ తీసుకున్నారు అనమాట. 5 ఇన్పుట్స్ తీసుకున్నారంటే దానికి మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ 2 వాల్యూసే కనపడ్డాయి కదా, రిమైనింగ్ 3 వాల్యూస్ అన్ని కూడా కంప్యూటర్ ఏం చేసిందంటే హైడ్ చేసేసింది అనమాట. హైడ్ చేసేసింది. అది మనకి ఎప్పుడు కనపడతాయి అంటే మనకు కనపడవన్నమాట. ఎప్పుడు అవన్నీ చూసుకుంటుంది అంటే కంప్యూటర్ మనం రాసిన కోడ్ అనేది ఈ చూసే ఈ 2 ఇన్పుట్లకే కాకుండా ఇంకా హైడ్లో ఉన్న 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఆ 3 ఇన్పుట్స్ని కూడా సాటిస్ఫై చేస్తేనే మన ఏదైతే తీసుకున్నా మన టాస్క్ కరెక్ట్ అని చూస్తుంది. లేకపోతే మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ అంటే బగ్స్ అనేవి రావడం అనేది జరిగింది. అంటే వాటిని కౌంట్ చేయడాన్ని ఏమంటారంటే టెస్ట్ కేసెస్ అంటారు. అంటే మనం తీసుకుని ఏవైతే ఇన్పుట్ కేసెస్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా కనుక అప్లై అయిపోతే టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అని వస్తాయి. లేకపోతే మనకి ఏమొస్తాయి అంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ టెస్ట్ కేసెస్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే కొన్నింటిని మనకి ఇచ్చింది, కొన్నింటిని ఏం చేస్తుందంటే కంప్యూటర్ చూడకుండా హైడ్ రూపంలో పెట్టేసింది. మనం చేసే టాస్క్ కనుక హైడ్ రూపంలో ఉన్నట్టు కూడా సాటిస్ఫై చేస్తేనే టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అని వస్తుంది అనమాట. అలా పిలుస్తారు అన్నమాట సాఫ్ట్వేర్ టెస్ట్. దీంట్లో ఎవరికి అసలు డౌట్ ఉంది? ఎనీబడీ హ్యావ్? నో సార్. ఓకే. ఇంకొక టాస్క్ చేయాలి. ఓకేనా. ఓకే. ఈ టాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటని చూద్దాం. ఓకే. ఇది ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. ఏమని చదివి, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 నెంబర్స్ ఏ అండ్ బి. అంటే మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. దానికోసం మనం ఏం చేయాలి, 2 నెంబర్ని తీసుకోవాలి. ఏ నెంబర్స్, ఏ అనే ఒక క్యారెక్టర్ నెంబరు, బి అనే ఒక క్యారెక్టర్ మరొక నెంబర్ తీసుకోవాలి.
ఓకే. అలానే మనం ఏం చేయాలి? ఇఫ్ అంటే చెక్ చేయాలి మనకి ఏంటిది? ద సమ్ ఆఫ్ ఏబి ఈజ్ నెగెటివ్. అంటే మనం చెక్ చేసేటప్పుడు ఏ అనే నెంబర్ వాల్యూని బి అనే నెంబర్ వాల్యూని చెక్ చేస్తే ఆ రెండు వాల్యూస్ నెగిటివ్ అనేది అవ్వాలంటారు. ఓకే, అవి నెగిటివ్ అని చెప్పాలంటారు. ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ నెగిటివ్. అంటే ఏని బిని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ నెగిటివ్ అని రావాలి, లేకపోతే బి ఏని బిని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ నెగిటివ్ అని రావాలి. ఈ రెండు కండిషన్లు ఏదో ఒక కండిషన్ కనుక సాటిస్ఫై అయితే నాకేం కావాలి అంటే టాస్క్ ట్రూ అని చూపించాలి. లేకపోతే నేను చెప్పిన కండిషన్ కనుక సాటిస్ఫై చేయకపోతే నాకేం కావాలంటే అవుట్పుట్ ఫాల్స్ అని రావాలండి. ఇలా రావాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకు ఇచ్చిన లాజిక్ అనమాట. దీనికోసం ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే రెండు నెంబర్స్ తీసుకో, ఏబి అనే రెండు తీసుకో. దాంట్లో ఏం చేశాడు? ఏ అంటే 5, బి అంటే -3 అని తీసుకున్నాం. ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 2 అని వచ్చింది. 2 అనేది ఏంటిది? పాజిటివ్ నెంబర్. అంటే నీ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? రెండో కండిషన్ చెక్ చేయాలి. ఆ రెండో కండిషన్ ఏంటి? ఏబి. ఏబిని మల్టిప్లై చేసి ఇప్పుడు ఎంత అయింది? 5 ఇంటూ -3 ఎంత? -15. అంటే ప్రోడక్ట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది? నెగిటివ్ వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు తీసుకున్న రెండు కండిషన్లు ఏదో ఒక కండిషన్ నెగిటివ్ రూపంలో ఉంటే ఆ కండిషన్ని మనం ఏం చేయాలంటే ట్రూ అని ప్రింట్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయాలంటే మనకి ఏం కావాలి అంటే మిగతా కండిషన్స్ అన్నీ నాకు ఏం కావాలంటే ఫాల్స్ అని వచ్చేటట్లు నాకు ఒక ప్రోగ్రామ్ అనేది రాయండి అన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ కనుక మనం డిజైన్ చేయాలి అంటే ఎలా చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ No, ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కనుక మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ని రీడ్ చేయడం అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇన్పుట్లో ఉన్న వాటిని రీడ్ చేసుకోవాలన్నమాట. ఇన్పుట్ని ఆధారంగా చేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే అవుట్పుట్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ అనేది వర్క్ చేసుకుంటా, లాజిక్ అని పెట్టుకొని వర్క్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే నేను నాకేం చెప్పాడు? రెండు ఫస్ట్ మనకేం చేశాడు? ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్పుట్ కంటైనింగ్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ. అంటే ఇన్పుట్లో నువ్వు తీసుకునే ఏదైతే ఉందో వేరియబుల్, ఆ వేరియబుల్ నేను తీసుకున్నాను అంటే ఏ అనే ఫార్మాట్ తీసుకో. దాంట్లో నువ్వు స్టోర్ చేసుకునే వాల్యూ అనేది నాకు ఏ ఫార్మాట్లో ఉండాలంటే ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలి అన్నాడు. అందుకోసం నేను ఏం చేశాను? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం తీసుకునే ఇన్పుట్లో తీసుకునే వాల్యూస్ అన్ని స్ట్రింగ్లో ఉంటే ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని నేను ఏం చేశానంటే ఇన్పుట్లోకి మార్చేసాను. ఓకే. అలానే మనకి ఇంకోటి ఏం చెప్పాడు? ఇన్పుట్లోని ఏం చెప్పాడు? బి అని ఒక క్యారెక్టర్ నేమ్తో ఏం చేయమనంటే ఒక వేరియబుల్ తీసుకొని దానిలో కూడా ఏం చేయమనంటే ఒక నెంబర్ని తీసుకోండి అని చెప్పాడు అనమాట, ఇంటీజర్ని. అలా చేయాలంటే మనం ఏం చేస్తాము? బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము? బి ఈజ్ ఈక్వల్ టు int of input. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఏబీలో రెండు వాల్యూస్ తీసుకున్నాం. వాడిచ్చిన క్లూస్ని చెక్ చేసుకుంటాను. ఒకటి ఏం తీసుకుందాం అంటే 5 అని తీసుకున్నాం. రెండోది ఏం తీసుకున్నాం? -3 అని తీసుకున్నాం. -3 అని తీసుకున్నాం. ఈ రెండు వాల్యూస్ ప్రాపర్గా ఫిట్ అయింది లేదో చూద్దాం. అలా చూడాలంటే అప్పుడు మనం ఏం చేయాలి నేను ఫస్ట్ ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏ అని పెట్టాను. ఒక వాల్యూ చెక్ అయిపోయింది. తర్వాత రెండో వాల్యూలో ప్రాపర్గా స్టోరేజ్ ఎందుకు లేదు చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేశాను? బి అని పెట్టాను. అప్పుడు ఏమైంది? ఆ రెండు కూడా ప్రాపర్గా స్టోరేజ్ అయినాయి లేదో చూసి చూస్తే నాకు ఏమైందంటే ఇన్పుట్లో నేను తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గానే కంప్యూటర్ అనేది రీడ్ చేసేసింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ప్రోగ్రాంలో మనం ఇన్పుట్లో ఏం తీసుకోవాలో తీసుకున్నాం. వాటి ఆధారంగా ఏం చేసామంటే ఇన్పుట్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? లాజిక్లోకి వెళ్దాం. లాజిక్లోకి వెళ్ళి చేయాలి అంటే మనం ఏం చేద్దాము? దీంట్లోకి వెళ్ళి ఒక్కొక్క లాజిక్ని చూద్దాం. ఏంటిది? క్వశ్చన్లోనే చూసుకోవచ్చు. మనం చెక్ చేయమని అడిగింది సమ్
ఏ అండ్ బి అంటే ఏని బిని చెక్ చేద్దాం, అది నెగిటివ్ కాదో చూసుకుందాం అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు 2 నెంబర్‌లని చెక్ చేద్దాం. 2 నెంబర్‌లు ఏంటంటే కలిపితే ఆ అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. నెగెటివ్ వస్తుందా రాట్లేదో చూద్దాం. అలా చూడాలి అంటే ఏం చేద్దాం? సమ్ అండర్ స్కోర్ ఆఫ్ సమ్ ఆఫ్ బోత్ అని చెప్తాము. సమ్ అండర్ స్కోర్ సమ్ ఆఫ్ బోత్ అని తీసుకున్నాను. సమ్ ఆఫ్ బోత్ అని తీసుకున్నాను. సమ్ ఆఫ్ ఏబి అని తీసుకోవచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ఏబి అని తీసుకోవచ్చు అనమాట. మనం ఏం చేద్దాం? సమ్ ఆఫ్ ఏబి అని తీసుకున్నాం. సమ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏం రాస్తుంటే రెండింటిని సమ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, తర్వాత ఏం చేసాం? ప్లస్ అని పెట్టేసి బి అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ రెండింటిలో కూడా వచ్చిన వాల్యూ అనేది ఎంతో చూద్దాం అనమాట. ఎంతో చూద్దాం అంటే అప్పుడు నేను ఏం చేద్దాం? ప్రింట్ ఏం చేద్దాం? ఏం చేద్దాం? సమ్ ఆఫ్ ఏబి అని పెడదాం. అప్పుడు ఎంత అయితే చూద్దాం. అంటే ఏ అనే వేరియబుల్లో మనం తీసుకున్న వాల్యూ చూద్దాం ఒకసారి. అని తీసుకున్నాం 5, బి అంటే ఎంత? -5. ఈ రెండింటిని సమ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? +2 అనేది వచ్చింది అనమాట. ఓకేనా? అంటే రెండింటిని సమ్ చేయడం వచ్చేసింది. తర్వాత వాడు ఏం చేయమన్నాడు? ఈ వేరియబుల్ని ఆ రెండు నెగిటివో కాదో చెక్ చేయమన్నాడు. నెగిటివో కాదో చెక్ చేయాలంటే మనకేంటి కండిషను? మీ అందరికి తెలుసు కదా, నెగిటివ్ కాదో చెక్ చేయాలంటే అప్పుడు మనం ఎలా చెప్తాము? <0. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ ఏం చేద్దాం? <0 ఇచ్చి చూద్దాం. 0 అని ఇచ్చేసేసి ఒకసారి ఏం చేద్దాం అంటే క్లియర్ అవుట్ చేసి చూద్దాం ఏమైతే చూద్దాం. ఏమైంది? ఫాల్స్ అని వచ్చింది. అంటే ఏంటి? మనం తీసుకున్న 2 నెంబర్లను సమ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది నెగిటివ్లో రాలేదు, పాజిటివ్లో వచ్చింది. అందులో నాకేమొచ్చిందంటే ఫాల్స్ అని వచ్చింది. ఓకే. నెగిటివ్ పాజిటివ్ చెప్పాలంటే ఇలా చెప్తారని నాకు అర్థమైపోయింది. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ చేసింది. తర్వాత రెండో కండిషన్ కూడా చేసేద్దామా? ఈ కండిషన్ ప్రస్తుతానికి ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే. తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే రెండో కండిషన్ చేద్దాం. రెండో కండిషన్ ఇది ప్రోడక్ట్ కదా, అందుకు నేను చేద్దాం అంటే ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్ బూత్ అని పెడదాం. బూత్ అని తీసుకుంటాం. రెండింటిని ప్రోడక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? రెండింటిని ప్రోడక్ట్ చేద్దాం. ఇది ఎలా తీసుకోవాలి? చెప్పండి. A స్టార్ B. ఏ స్టార్ బి అని తీసుకోండి. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే దీంట్లోకి ప్రాపర్గా స్టోరేజ్ ఎంత వాల్యూ ఎంతో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేద్దాం అంటే ప్రింట్ అని పెట్టేసి నేనేం చేశాను? ప్రోడక్ట్ ఆఫ్ బోత్ అనేది చెక్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ బోత్ అని చూసేసి ఒకసారి ప్లేయర్ చేసి చూద్దాం. ఆల్రెడీ చూస్తే ఏ అంటే ఎంత? 5, బి అంటే ఎంత? -3. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? -50. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఓకే, రెండు తీసుకున్నాను. అంటే ఏని బిని కలెక్ట్ చేసేసి సమ్ అనే క్యారెక్టర్ తీసుకున్నాను. అలానే నేనేం చేశాను? ఏని బిని మల్టిప్లై చేసి దాని వాల్యూ ఎంతో చూశాను. ఇప్పుడు నేనేం చేద్దామంటే అది నెగిటివ్ కాదో చూద్దాం అనుకున్నాను. ఓకేనా? ఓకే. అలా నెగిటివ్ అయితే నాకేం కావాలంటే 2 అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఏం చేయాలి? ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నాకు కండిషన్ రాద్దాం అనమాట. కండిషన్ తీసుకున్నాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? రిజల్ట్ ఆర్ అవుట్పుట్ అలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక లైన్ తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ రాయకుండా అయితే ఎలా రాస్తారు, ఇఫ్తో రాయాల్సి వస్తే ఎలా రాస్తారు అనేది కూడా చేయొచ్చు అనమాట. ఓకే. మ్యాక్సిమం సాఫ్ట్వేర్ డెవలపర్ అందరూ ఏం చేస్తారంటే ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి చేస్తారనమాట. ఇఫ్ స్టేట్మెంట్ చేయకుండా కూడా మనం చేయొచ్చు అనమాట ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ని. అలా చేయాలంటే ఏం చేద్దాం చూద్దాం. ఈజ్ అండర్ స్కోర్ కరెక్ట్ అంటే మనం ఏం చేద్దాం అంటే ఐఎస్ ఈజ్ అండర్ స్కోర్ మనం ఏం చేద్దాం అంటే కండిషన్ మనం ఏం చేద్దాం అంటే ఈజ్
అండర్ స్కోర్ ఏం చేద్దాం, ఈ ఈజ్ అండర్ స్కోర్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాదో చూస్తాం అనమాట. అలా చూడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనం ఏం చేస్తాము, సమ్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం కదా, అందుకని మనం ఏం చేద్దాం అంటే బ్రాకెట్ తీసుకుని కండిషన్ ఏం చేయాలి, సమ్ ఆఫ్ ఏబి. ఆ సమ్ ఆఫ్ ఏబీస్ ఏమవ్వాలి, లెస్ దెన్ 0 అంటే అది నెగిటివ్ కాదో చెక్ చేస్తాను. నెగిటివ్ కాదో చెక్ చేయాలంటే ఇప్పుడు ఏం చేద్దాము, రెండు వాల్యూస్ తీసుకున్నాం, అది 0 విలువ కంటే తక్కువగా ఉంటే వాటి నెగిటివ్ అంటారు, అవునా కాదా? కావాలంటే ఒకసారి ఏం చేసామంటే ఈ కండిషన్ ఒకసారి చెక్ చేసుకుని వచ్చేద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేద్దాం అంటే ఈజ్ నెగిటివ్ అని రాసాం చూడండి, అది ఇచ్చేసి ఒకసారి క్లియర్ చూసి ఫాల్స్ అంటే మనకి ఏమైంది అంటే 5ని -3తో తీసేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. 2 వస్తే అదేంటిది పాజిటివ్ నెంబర్ కాబట్టి మనకు ఫాల్స్ అని వచ్చింది. నెగిటివ్ కాదు చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ 0 అనే కండిషన్ ఆధారంగా చేస్తారంట పైథాన్లో. ఓకేనా, అలానే ఇప్పుడు రెండో కండిషన్ కూడా రాయాలి. రాయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, బ్రాకెట్ పెట్టుకున్నాము, దాంట్లోకి వెళ్ళి ఏం చేసాము, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా నెగిటివ్ అని చూపించాలన్నమాట. అలా చూడాలి అంటే ఏం రాసాను, ప్రోడక్ట్ ఆఫ్ బోత్ అని పెట్టుకున్నాను, లెస్ దాన్ 0 అని పెట్టుకున్నాను. అప్పుడు ఏమైంది, అది కూడా ఏమైంది మనకి 0 కంటే తక్కువ వస్తే మల్టిప్లై చేసినప్పుడు అది నెగిటివ్ అని వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు నా కండిషన్లో ఏంటి, 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటిది, సమ్ ఆఫ్ ఏబి అనేది లెస్ దాన్ 0 అని ఒక కండిషన్ తీసుకున్నాను, ప్రోడక్ట్ ఆఫ్ ఏబి లెస్ దాన్ 0 అని తీసుకున్నాను. ఈ రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే రెండు కండిషన్స్ కూడా మన టేబుల్ అనేది సాటిస్ఫై చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే అండ్ అనేది పెట్టుకోవాలి. అలా కాకుండా రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ట్రూ అయితే చాలు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్ అనే ఆపరేషన్ వాడతాం. మనకేం చెప్పాడు క్వశ్చన్లో, ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ఆ కండిషన్ ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలని. అందుకోసం నేను ఏం చేశాను అంటే రెండింటి మధ్యలో ఆర్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూద్దాం. అప్పుడు ఏమైంది, ట్రూ అని వచ్చింది. ఓకేనా, ఈ రెండింటిని మనం ఏం చేసినా సమ్ చేసినా అది నెగిటివ్ వస్తే ఓకే, లేదంటే ప్రోడక్ట్ చేసినప్పుడు ఆ వాల్యూ నెగిటివ్ వస్తే దాన్ని ట్రూగా ప్రింట్ చేయమన్నాడు. ఇప్పుడు 5ని -3ని సమ్ చేశాను, 2 వచ్చింది, అది ఫాల్స్ తీసేసింది. తర్వాత 5ని -3తో మల్టిప్లై చేసింది, -15 అంటే ఇది నెగిటివ్. అంటే రెండింటిలో ఏదో కండిషన్ ట్రూ అయితే చాలు, నాకు అవుట్పుట్ ట్రూ అని చూపించుకున్నాడు, కరెక్ట్గా చేసింది. ఇప్పుడు మనం ఏం చేసేసానంటే ఈ రెండు నెంబర్స్ తీసాను, ఏం చేశాను, ఒకటి 3 అని తీసుకున్నాను, రెండోది ఏం చేశానంటే 9 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. అంటే సమ్ చేసిన పాజిటివ్ క్యారెక్టర్ రాలేదు, ప్రోడక్ట్ చేసిన పాజిటివ్ రాలేదు, అందుకని ఇలా వచ్చింది. అది ఒక నెంబర్ కానీ నేను ఏం చేశానంటే మైనస్ పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, నాకు ట్రూ అని వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎడిషన్ చేస్తే ఒకటి పాజిటివ్ వచ్చింది, అదే మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఏమైంది, నెగిటివ్ వచ్చింది. అందుకని నాకు ఏమైందంటే ట్రూ అని వచ్చింది. అంటే నేను రాసిన కోడ్ ప్రాపర్గానే ఉందనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చూసేసాను, టెస్ట్ కేసెస్ ఏమైతే చూద్దాం అనుకున్నాను. అక్కడ రాసిన వాడు ఏదైతే క్వశ్చన్లో ఇచ్చాడో ఆ 2 టెస్ట్ కేసెస్తో మన కోడ్ అనేది ఏమైందంటే ప్రాపర్గానే ఎగ్జిక్యూట్ అవుతుందని నాకు అర్థమైపోయింది. తర్వాత నేను ఏం చేశాను అంటే సబ్మిట్ చేశాను. అంటే సబ్మిట్ చేస్తే ఏమైంది అంటే మనం ఇచ్చిన 2 ఆప్షన్స్ని చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసిందంటే కంప్యూటర్లో హైడ్ అయిన ప్రతి ఆప్షన్ కూడా ఏం చేసిందంటే ఈ కోడ్ అనేది చెక్ చేసింది అనమాట. అలా చెక్ చేసినప్పుడు ఆ హైడ్ అయిన ఆప్షన్స్ కూడా ఇది కరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చింది అంటే పాస్ అని వస్తాయి, లేకపోతే ఏమైందంటే ఫెయిల్ అని వస్తాయి అన్నమాట. దీంతో మనం ఏం చేస్తామంటే అన్ని పాస్ అని వచ్చినాయి కాబట్టి మనం చేసిన కోడ్ అనేది ప్రాపర్గానే వచ్చిందని నాకు అర్థమైపోయింది అనమాట. దీంతో మనం ఏం చేస్తామంటే టాస్క్లు ఇలా అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఎనీ డౌట్స్? నో సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అర్థమైనట్టే అందరికీ? ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. That's no I have done for today's session. Thank you very much and have a great day and bye.